అందరికీ ప్రభుపేటన్నాలు. మరొక విషయం గురించి మనం తెలుసుకుందాము. ప్రసంగి గ్రంథము 10 అధ్యాయము 14 వచనాన్ని మనం చదువుదాం. కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. అంతే కదండీ! చనిపోయిన తర్వాత ఏం జరుగుతదనే దాని కోసం ఎవరికిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అసలేం జరుగుతదనేది ఎవరికీ తెలీదు. మరి దీనికి సమాధానం తెలియజేయాలంటే సృష్టించినటువంటి సృష్టికర్త అయితేనే మనకు సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వగలడు. ఆయన చెప్పినటువంటిదే సరైనటువంటి వివరణ అవుతది. మరి సృష్టికర్త ఎక్కడైనా దీని గురించి చెప్పాడా అని మనం ఆలోచిస్తే గనక లూకాసు వార్త 16 అధ్యాయంలో 19-26 వచనాల్లో మన ప్రశ్నకి సమాధానం అనేది మనకు దొరుకుతది. అక్కడ యేసుక్రీస్తు వారు దానికి సమాధానాన్ని తెలియజేస్తున్నారు. చూద్దాం. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. యథార్థ సంఘటనని యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తున్నారు. ఒక ధనవంతుడున్నాడు. అతను ఎలాంటి బట్టలేసుకున్నాడు, ఎలా ఉన్నాడు అనే దాని గురించి చెప్తూనే, అదే విధంగా భూమి మీద బ్రతికినటువంటి ఇంకొక వ్యక్తి లాజరు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు లోక విషయంలో చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు, పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. అతను శరీరానికి ఎలాంటి మంచి పరిస్థితులనేవి లేవు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు అని చెప్పి, తర్వాత భూమి మీద బ్రతికినటువంటి సందర్భాన్ని చెప్పిన తర్వాత నెక్స్ట్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మరలా వ్రాయిస్తున్నాడు అక్కడే. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. ఇద్దరూ చనిపోయారంట. భూమి మీద బ్రతికినటువంటి లాజరు చనిపోయాడు. అంటే కటిక పేదరికంతో స్వస్థతే లేకుండా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతికినటువంటి లాజరు చనిపోయాడు. అదే విధంగా చాలా సుఖాన్ని అనుభవించినటువంటి ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇద్దరూ కూడా పాతిపెట్టబడ్డారు. అప్పుడు ఆత్మగా ఉన్నటువంటి వాళ్ళు ఏమయ్యారనే దాని కోసం రాస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ లాజరు అనేటటువంటి దారిద్ర్యాన్ని అనుభవించినటువంటి వ్యక్తి దేవదూతల చేత నీతిమంతుడైనటువంటి అబ్రహాము ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడంట. ధనవంతుడు చనిపోయాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఇక్కడ ఇద్దరూ చనిపోయారు. ఇద్దరూ చనిపోయిన తర్వాత ఒకళ్ళనేమో నీతిమంతులైనటువంటి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అని మనం పిలిచేటటువంటి అబ్రహాము దగ్గరికి వెళ్ళడం జరిగింది. దేవదూతలు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకొక వ్యక్తి ధనవంతుడు, ఈ భూమి మీద సుఖాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, తన కళ్ళ ముందే ఉన్నటువంటి ఆ లాజరుని పట్టించుకున్నటువంటి వ్యక్తి యాతన పడేటటువంటి స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాడని, పాతాళంలో అతను ఉన్నాడని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఇతను అడిగాడు కదా, నీళ్లు నాకు కావాలని. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నది. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇద్దరు వ్యక్తులున్నారు. చనిపోయిన తర్వాత వారి శరీరాలని భూమి మీద పాతిపెట్టారు. కానీ ఆత్మగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం, వాళ్ళకి అంతం ఏమన్నా కనిపిస్తుందా అంటే గనక, వాళ్ళేమన్నా చనిపోయినట్టుగా కనిపిస్తుందంటే లేదు. వాళ్ళు ఈ భూమి మీద నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఇద్దరిలో ఒకడైనటువంటి ధనవంతుడు భూమి మీద తనకిష్టం వచ్చినట్టు బ్రతకడం వల్ల, అంటే పాపంతో బ్రతకడం వల్ల పాతాళమనే లోకంలో అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాడు. అదేవిధంగా ఈ భూమి మీద కటిక పేదరికాన్ని అనుభవించి చాలా ఇబ్బందులు పడినటువంటి, కష్టాలు అనుభవించినటువంటి లాజరేమో దేవదూతల ద్వారా కొనుక్కోబడి నీతిమంతులు ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అబ్రహాం గారు ఉండడం జరిగింది. అక్కడ లాజరు రెస్ట్ తీసుకున్నట్టుగా మనకి అక్కడ సందర్భంలో మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారంటే, ఇదేదో స్టోరీ కాదు గానీ,
యేసుక్రీస్తు వారు జరిగినటువంటి సందర్భాన్ని సృష్టికర్త కాబట్టి నెక్స్ట్ లైఫ్ అనేది మనకెలా ఉంటది? ఈ శరీరాన్ని విడిచిన తర్వాత, చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం అనే విషయం గురించి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు అక్కడ మనకు తెలియజేస్తున్నారండి. భూమి మీద మనం బ్రతికినటువంటి బ్రతుకు మీద ఆధారపడే నెక్స్ట్ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనం వెళ్ళబోయేటటువంటి ప్రదేశాలనేవి నిర్ణయింపబడతాయి. ఇంతకీ దేవునికిష్టంగా బ్రతికినటువంటి అబ్రాహాము, అతనితో ఉన్నటువంటి లాజరు వీళ్ళిద్దరూ గూడా ఎక్కడున్నారు అని మనం ఆలోచిస్తే గనక, కన్నులెత్తి చూడగానే అక్కడున్నటువంటి ధనవంతుడికి కనిపించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది మనకు అర్థం కావాలంటే గనక ఈ సందర్భం గురించి యేసుక్రీస్తు వారు మరణించినటువంటి సందర్భం గురించి మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క మరణం గురించి, ఆయన సమాధి గురించి, ఆయన పునరుద్ధానాల గురించి ఆలోచించామనుకో, దీనికి మనకొక క్లారిటీ వచ్చేస్తది. లోకాసు వార్త 23 అధ్యాయము 42, 43 వచనాలు మనం చదువుదాం. అందుకాయన వానితో, "నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెనెను." ఆయనతో పాటు దొంగ కూడా సిలువ వేయబడతాడు. అలా సిలువ వేయబడినటువంటి సందర్భంలో అతను పశ్చాత్తాపడిన వెంటనే యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడతారన్నమాట. "నేను ఈరోజు శరీరాన్ని విడిచిపెట్టి పరదేశుకు వెళ్ళబోతున్నాను. నాతో కూడా నువ్వు కూడా పరదైసులో ఉంటావు" అని యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరుగుతది. ఇంతకీ ఈ పరదైస్ అనేది ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఎళ్ళినటువంటి ప్రదేశం పరదైసు అన్నాడు. పరలోకం గాదు. పరలోకంలో దేవుడున్నాడు. పరదైసుకి ఈయన ఎళ్ళడం జరిగింది. ఇంతకీ పరదైసు అనేది ఎక్కడుంది? ఏంటి అని మనం ఆలోచిస్తే గనక అపోస్తల కార్యాలు 2 అధ్యాయం 31 వచనాన్ని మనం చదివితే అది కూడా మనకి స్పష్టత వస్తది. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. క్రీస్తు ఎక్కడ విడువబడలేదంట? పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఇక్కడ పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు శరీరాన్ని విడిచిన తర్వాత 3 రోజులు ఆయన శరీరమేమో సమాధిలో పెట్టబడితే, ఆయన మాత్రం పాతాళంలో ఉన్నాడు. అక్కడే ఉండిపోకుండా ఆయన మళ్ళా తిరిగి భూమి మీదకొచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు మాత్రమే గాకుండా, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడినటువంటి దొంగ కూడా ఆయనతో పాటు ఎక్కడున్నారు? పాతాళంలోనే ఉన్నారు. ఇంతకీ పాతాళంలో ఉన్నటువంటి ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారని లోకాసు వార్త 23 అధ్యాయం 42 వచనం, 43 వచనాన్ని మనం చదివితే గనక క్లారిటీ వచ్చేస్తుంది మనకి. అంటే మరణించినటువంటి వాళ్ళెవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా పాతాళంలోనికే వెళ్తున్నారు. పాతాళ లోకంలో ఉన్నటువంటి అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి యాతన పడే స్థలానికేమో పాపంతో బ్రతికినటువంటి వాళ్ళెళ్తున్నారు. ఎవరైతే నీతిమంతులుగా బ్రతికారో ఆ నీతిమంతులుగా బ్రతికినటువంటి వాళ్ళందరూ కూడా పాతాళంలో ఉన్నటువంటి పరదైసు అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే మనకి అక్కడ సందర్భం లోకాసు వార్త 16 అధ్యాయంలో మనకి తెలియజేయడం జరుగుతది. ఇది మాత్రమే కాకుండా పాతాళంలో ఉన్నటువంటి యాతన పడే స్థలంలో ఉన్నటువంటి వాళ్ళైనా, నెమ్మది పొందే స్థలంలో ఉన్నటువంటి వాళ్ళైనా వీళ్ళిద్దరికీ మధ్య ఒక పెద్ద అగాధం అనేది ఉంచబడింది. ఈ 2 ప్రదేశాలను వేరు చేస్తూ. అదే లోకాసు వార్త 16 అధ్యాయం 26 వచనంలో అబ్రహాం గారు చెప్పినటువంటి మాటలను యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పూజాలకున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని అబ్రహాము చెప్పెను. అనగా పాతాళంలో మొత్తం 3 ప్రదేశాలున్నాయండి. ఒకటేమో నీతిమంతులందరూ కూడా ఉండేటటువంటి పరదైసు. ఇంకొకటేమో పాపంతో బ్రతికి శరీరాన్ని విడిచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉండేటటువంటి యాతన పడే స్థలం. మూడోది రెండిటిని వేరు చేసేటటువంటి అగాధం. అంటే చనిపోయిన తర్వాత మనుషులందరూ కూడా గాల్లో కలిసిపోతున్నారా? లేపోతే ఏమైపోతున్నారు? అనేటటువంటి ప్రశ్నకి దేవుడు చాలా స్పష్టంగా, క్లారిటీగా జరిగినటువంటి ఒక సందర్భం ద్వారా మనకు తెలియజేస్తే ఏమని చెప్తున్నాడంటే, అయ్యా! ఈ భూమి మీద ఎవరైతే నీతిమంతుడిగా బ్రతుకుతాడో, ఈ భూమి మీద ఎవడైతే పరిశుద్ధతతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడో, ఈ ఇచ్చినటువంటి ఈ దేహంతో పరిశుద్ధమైనటువంటి క్రియలు చేస్తారో, వాళ్ళు ఈ భూమిని విడిచిన తర్వాత అనగా ఈ శరీరాన్ని విడిచిన తర్వాత అందరూ కూడా చనిపోయాడు, ఇక్కడ లేడు అనుకుంటూ ఉంటారు గానీ, ఆత్మకి అంతం లేదు నాయనా. ఆత్మకి అంతం లేదు. ఆత్మ అనేది ఎక్కడికెళ్తదంటే అనగా ఆ వ్యక్తి ఎక్కడికెళ్తాడంటే, అతను చేసినటువంటి భూమి మీద చేసినటువంటి క్రియలను బట్టి పాతాళ లోకంలో ఉన్నటువంటి పరదైసుకైనా ఎళ్తాడు. లేదా పాపపు క్రియలు చేస్తే గనక
అదే పాతాళ లోకంలో ఉన్నటువంటి యాతన పడే స్థలానికైనా ఎళ్తాడు అని మనకి స్పష్టంగా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారండి. ఇది నిజం. ఎందుకంటే చెప్పింది నేను కాదు, లేపోతే వేరే వ్యక్తి కాదు, లేపోతే వేరే వేరే వ్యక్తులు కాదు. చెప్పింది సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు మనకి. యేసుక్రీస్తు వారే మనకు తెలియజేస్తున్నారు. ఏమనంటే, ఇదిగో చనిపోయినటువంటి వ్యక్తులందరూ కూడా చావు అనేది ముగింపు కాదు నాయనా, చావు అనేది ముగింపు కాదు. చావు తర్వాత మరొక లోకముంది. చావు తర్వాత మరొక జీవితముంది. ఆ జీవితమే ఎక్కడుందంటే, పాతాళ లోకంలో ఉన్నటువంటి పరదైసులోనైనా ఉంది. లేదా పాతాళ లోకంలో ఉన్నటువంటి యాతన పడే స్థలంలో అయినా ఉంది. పాతాళ లోకంలో ఉన్నటువంటి యాతన పడే స్థలానికి పాపంతో బ్రతికినటువంటి వాళ్ళెళ్తారు. పాతాళంలో ఉన్నటువంటి మరి పరదైసు అనేటటువంటి ప్రదేశానికి ఎవరైతే నీతిమంతులున్నారో వాళ్ళు వెళ్ళడం జరుగుతది. మరి చనిపోయిన తర్వాత శరీరాన్ని ఆత్మ విడిచిన తర్వాత మరి ఎప్పుడు వీళ్ళు వెళ్తారు అని మనం ఆలోచించామనుకో, యోబు గ్రంథము 21 అధ్యాయం 13 వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అక్కడికి వెళ్ళాక భూమి మీద జరిగే వాటితో వారికేమన్నా సంబంధం ఉంటుందా అని మనం ఆలోచించామనుకో, దానికి కూడా దేవుడు సమాధానాన్ని తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 9 అధ్యాయము 5, 6 వచనాలు. బ్రతికియుండు వారు తాము చత్తుమని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమియో ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది. వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. ఈ విషయాలన్నీ కూడా తెలియకపోవడం వలన, సరైనటువంటి ఆలోచన మనకు లేకపోవడం వలన, చనిపోయిన తర్వాత మనం ఎలా ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాం. వీళ్ళు దెయ్యాలైపోయారు. లేదా ఇదిగో ఆత్మకు శాంతి జరగాలనేటటువంటి మనం ప్రయత్నాలు చేయాలి. మరి వీళ్ళ ఆత్మకి శాంతి జరిగించకపోతే వీళ్ళిక్కడే దెయ్యాలుగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళ కోరికలు నెరవేర్చకపోతే గనక, వీళ్ళకి అంత్యక్రియలనేవి మరి అట్టహాస్యంగా చేయకపోతే గనక ఇక్కడిక్కడే పీడిస్తా ఉంటారు. ఇట్లా రకరకాలుగా మనం మాట్లాడేస్తూ ఉంటాం గానీ, వాస్తవం ఏంటంటే దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, వాళ్ళు ఈ భూమి మీద బ్రతికినటువంటి క్రియలను బట్టి, వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రదేశాలను నిర్ణయింపబడతాయి తప్ప, వాళ్ళు మరణించిన తర్వాత వారి కోసం మనం చేసేటటువంటి కార్యక్రమాల వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అది మాత్రమే గాకుండా, ఒక్క క్షణంలోనే కనురెప్పపాటులోనే వాళ్ళు శరీరాన్ని విడిచిన వెంటనే కనురెప్పపాటులోనే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు తప్ప, ఇక్కడిక్కడే ఆ శరీరం యొక్క అంతిమ కార్యక్రమం జరుగుతదో, ఆ కార్యక్రమం జరిగే వరకు కూడా వాళ్ళు ఉండడం అనేది జరగదు. ఈ విషయాన్నే దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. ఇది లేదండి వీళ్ళు మేము సమాధి దగ్గర చాలా రకాల కార్యక్రమాలు చేస్తాము. వీళ్ళు దెయ్యాలైపోయి వచ్చేస్తారని మనం అనుకున్నామనుకో. ఏవండీ ఒకసారి బాగా గమనిస్తే గనక పైనే మనకేమని చెప్పాడాయన? ఆ యాతన పడే స్థలంలో ఉన్నటువంటి ధనవంతుడు నాకు నీటి చుక్క కావాలి అని మాట్లాడితే అబ్రహాం గారు ఏమంటున్నారు? ఇక్కడి నుంచి అక్కడికి రాకుండా, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా దేవుడు మధ్యలో పెద్ద అగాధాన్ని ఉంచాడు. నువ్వు అక్కడే కష్టం అనుభవించు. ఇతనిక్కడ సుఖం అనుభవిస్తాడు. ఎందుకంటే నువ్వు భూమి మీద సుఖాన్ని అనుభవించి దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకలేదు. కాబట్టి నువ్వు కష్టం అనుభవించాలి అని చెప్తున్నారు. అంతే తప్ప ఏమన్నా నీటి చుక్క ఏమన్నా ఇస్తున్నారా ఆయనకి? యాతన పడే స్థలంలో ఉన్నటువంటి పాపులకి సహాయమే అందనివ్వకుండా, వారి యాతనని తప్పించుకోనివ్వకుండా ఉండడానికి వారికి, పరిశుద్ధులకి మధ్యలో పెద్ద అగాధాన్నే పెట్టి కొంచెం కూడా వారికి రెస్ట్ ఇవ్వకుండా ఉంటే, పాపులు భూమి మీదకొచ్చే అవకాశం ఎక్కడుంటాయి చెప్పండి? వారి కోసమని వారి సమాధి దగ్గర, ఫోటోల దగ్గర పెట్టే వాటిని వారు వచ్చి ఎలా తింటారండి? ఆలోచించండి. దీనిని బట్టి చనిపోయిన పాపులు భూమి మీదకసలు వచ్చే అవకాశమే లేదు. అలాంటప్పుడు వారు కోరికల్ని, పగలను తీర్చుకోవడానికి దెయ్యాలుగా ఎలా మారతారు? ఆళ్ళసలు భూమి మీదకొచ్చి ఏం జేయాలసలు? అంటే ఇక్కడ మనం బాగా మనం కన్ఫర్మ్ జేసుకోవాల్సిందేంటంటే, భూమి మీద పాపంతో బ్రతికి చనిపోయినటువంటి వాళ్ళు భూమి మీదకి మరలా వస్తారా అంటే గనక, వచ్చే అవకాశమే లేదు. నిత్య శిక్షలో వాళ్ళు ఉంటారు. ఇక పరిశుద్ధులేమన్నా దెయ్యాలుగా మారి వస్తారా అని మనం ఆలోచించామనుకో, బ్రతకడం దేవుని కొరకే, చావైతే మేలనుకుని, కోరికలను చంపుకొని, ఎదుటివారిని ప్రేమించి పరిశుద్ధులుగా మారినవారు మరలా అవే కోరికల కోసం, పగల కోసం దెయ్యాలుగా మారి భూమి మీదకి ఎందుకైనా వస్తారా జెప్పండి? వారు ఈ లోకాన్ని జయించారు గాబట్టే గదండీ పరదేశుకెళ్ళింది. అలాంటిది ఇక వారెందుకు దెయ్యాలవుతారు? దెయ్యాలుగా మారి వారు ఈ భూమి మీద ఏం సాధించాలండి? వారికి శరీరం ఉన్నప్పుడనుకో, ఈ భూమి మీద బ్రతకడానికి ఆహారం అవసరం. కానీ ఎప్పుడైతే వారు శరీరాన్ని విడిచిపెడతారో అప్పుడు వారు పరదేశంకి వెళ్లి అక్కడ సంతోషంగా ఉంటారు. వారికిక మరణమే లేదు. అసలు శరీరమే లేని వారికి ఆకలెందుకుంటది? అలాంటప్పుడు వాటి కోసమని వారు సమాధి దగ్గర, ఫోటోల దగ్గర పెట్టే ఆహారాన్ని వారు వచ్చి ఎలా తింటారండి? ఒకసారి ఆలోచించండి.
దీన్నంతటిని ఆలోచిస్తే చనిపోయిన మనుషులు ఎవరు కూడా దయ్యాలుగా మారరు. ఎవరిని భయపెట్టరు. ఎవరిని పట్టి పీడించరు. ఎవరిని చంపరు అని మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. కన్‌ఫ్యూజన్‌తో కాదు. అలాగ ఉంటదేమో అని కాదు. దేవుడే మనకు తెలియజేస్తున్నాడు. అలా వాళ్ళు దెయ్యాలుగా మారే అవకాశం లేదు. దెయ్యాలుగా మారే అవకాశం లేనటువంటి ఒక ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్ల దీని మీద కోట్ల బిజినెస్ జరుగుతుందండి. సినిమాలు, సీరియల్లు, రకరకాలైనటువంటి వెబ్ సీరీస్‌లు, రకరకాలైనటువంటి షార్ట్సు ఇలా ప్రతి మనిషిని భయపెడుతూ ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ జరుగుతూ ఉంది. ఒకే ఒక విషయం తెలియకపోవడం వల్ల. అది లూకా సువార్తలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ విషయాలు తెలియకపోవడం వల్ల, ఈ 4, 5 రిఫరెన్స్‌లు మనకు తెలియకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడండి. అందుకే దేవుని గురించినటువంటి విషయాలు మనం శ్రద్ధ పెట్టి మనం చదవాలి. శ్రద్ధగా వింటే గనక మనం నష్టపోము ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం భయపడాల్సిన అవసరం లేదు. చీకట్లో నువ్వు వెళ్తున్నా గాని చనిపోయినటువంటి వాళ్ళని చూసి భయపడకు. బతికున్నటువంటి వాళ్ళతోటే చాలా డేంజరు. చనిపోయినటువంటి వాళ్ళతో అసలెలాంటి ప్రాబ్లమ్ లేదు. బ్రతికున్నటువంటి మనుషులతోటే చాలా డేంజరు. అలాగైతే చనిపోయినటువంటి వాళ్ళకి మనం సమాధి కార్యక్రమాలు చేయకూడదా? చనిపోయినటువంటి వాళ్ళకి మనం మరి ఆహారం పెట్టకూడదా? ఇవి చేయకూడదా? అవి చేయకూడదా? అంటే దాని గురించి కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తానండి. దేవుడేం చెప్పాడో అది మనం తెలుసుకోవాలి కదా జాగ్రత్తగాని. మనుషులు చెప్పినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు కాదు గానీ, అసలు దేవుడేం తెలియజేస్తున్నాడు? చనిపోయినటువంటి వ్యక్తి పట్ల మనమేం చేయాలి? చనిపోయినటువంటి వ్యక్తి కోసం వారి కుటుంబం పట్ల మనం ఏం చేయాలంటే, ప్రసంగి గ్రంథము 7 అధ్యాయం 2 వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. విందు జరుగుచున్నటువంటి ఇంటికి పోవుట కంటే, మరణం జరిగిన ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికి వచ్చును గనక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. నువ్వు పెళ్ళికెళ్ళినా, ఎళ్ళకపోయినా పర్లేదు గానీ, ఎక్కడైనా మరణం జరిగితే ఆ ఇంటికెళ్ళి వాళ్ళని నువ్వు పరామర్శించాలి. ఎందుకు? మరణమనేది అందరికీ వస్తాది గాబట్టి, మరణమనేది నీకు కూడా వస్తాది గాబట్టి, నువ్వు దాన్ని మనసున పెడతావు. ఓహో! రేపొద్దుట ఎంత సంపాదించినా, ఏం జరిగినా నా జీవితం కూడా ఇంతే కదా! మరణాన్ని నేను జయించలేను కదా! ఒకానొక రోజు నేను నేను కూడా ఈ శరీరాన్ని విడిచెళ్ళిపోవాలి. ఒకానొక రోజు నేను శరీరాన్ని విడిచెళ్ళిన తర్వాత నా పరిస్థితి కూడా ఇంతే కదా! అనేటటువంటి విషయం నీకు తెలుస్తది. ఇక్కడ దేవుడేం జేస్తున్నాడు? మరణం జరిగినటువంటి ఇంటికి వెళ్ళడం మేలని ఆయన మనకు చెప్తుంటే మనమేమంటాం? లేదు లేదండి కీడైపోతది. ఆడికెళ్తే గనక దెయ్యాలుగా మారిపోతారు. ఆడికెళ్తే గనక మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే చనిపోయారో వాళ్ళు మన ఇంటికొచ్చేస్తారేమో, కీడు సంభవిస్తదేమో ఇలా చాలా రకాలుగా మాట్లాడేసుకుంటా ఉంటారండి. దేవుడు మేలు అని చెప్పాడు. మనం కీడు అనకూడదండి. అక్కడికి వెళ్ళడం వలన, కుటుంబాన్ని ఆదరించడం వలన, వారికి తోడుగా అక్కడే కొద్ది రోజులు ఉండడం వల్ల, వాళ్ళకి ధైర్యం చెప్పడం వల్ల నీకు మేలే జరుగుతది. కీడనేది జరగదు. కాబట్టి ఎవరైనా మరణించారనుకోండి, అక్కడికి వెళ్లి కీడొస్తదని వెంటనే తిరిగి ఇంటికెళ్ళిపోకండి. కీడు పోవడానికి రకరకాల పనులు చేయాలని అనుకోకుండా, మరణించిన మనిషి దేహాన్ని మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ దేహాన్ని అక్కడ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారాయన. ఆ శరీరాన్ని మనం ఏం చేయాలి? మట్టి నుంచి వచ్చినటువంటి శరీరం మరలా తిరిగి మట్టికి వెళ్తది. దాన్ని జాగ్రత్తగా భద్రంగా మనం మట్టికి తీసుకెళ్ళాలి. మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పనేంటంటే, ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క దేహాన్ని మట్టిలో మనం భద్రపరచాలి. ఇక రెండోది భద్రపరచడం అంటే మట్టిలో పూడ్చిపెట్టాలి జాగ్రత్తగా. దాని తర్వాత నెక్స్ట్ అక్కడున్నటువంటి ఆ వ్యక్తి శరీరం మట్టిలో పూడ్చిపెట్టిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి పట్ల మనం చేయాల్సినటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఆ వ్యక్తి పట్ల మనం చేయాల్సింది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే అతను చనిపోలా. అతను విడిచినటువంటి శరీరం అక్కడుందంతే. అతను చనిపోలా. అతనెక్కడికెళ్ళాడు? అతను భూమి మీద చేసినటువంటి క్రియలను బట్టి దానికి ప్రతిఫలాన్ని పొందుకోవడానికి పాతాళ లోకానికెళ్ళాడు. పాతాళ లోకంలో అతను ఈ భూమి మీద బ్రతికినటువంటి బ్రతుకుని బట్టి పరదేశకెళ్ళడమా? లేపోతే యాతన పడే స్థలానికెళ్ళడమా అనేది నిర్ణయింపబడతది. ఇక మనం అతని పట్ల చేయాల్సింది ఒకే ఒక కార్యక్రమం మిగిలిపోయిందేంటంటే, ఆయన శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పూడ్చిపెట్టడం. ఇక రెండోదేంటంటే, ఇప్పుడు ఎవరున్నారక్కడ? వాళ్ళ కుటుంబ సభ్యులున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి వాళ్ళ తల్లవ్వచ్చు, వాళ్ళ తండ్రవ్వచ్చు, లేపోతే వాళ్ళ పిల్లలవ్వచ్చు. ఎవరైతే మిగిలున్నారో వాళ్ళకి మనం ఏం చేయాలంటే, వాళ్ళకి ఓదార్పునివ్వాలి. ఇక్కడ ముఖ్యమైనదేంటంటే, వాళ్ళకి ఓదార్పునివ్వడం. వాళ్ళని ధైర్యపరచడం. ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి ఆ కుటుంబాన్ని ఓదార్చడం ముఖ్యం. వాళ్ళని ధైర్యపరచాలి. వాళ్ళని ఆదరించాలి మనం. వాళ్ళు వ్యక్తిని కోల్పోయిన తర్వాత ఎంతో బాధతో ఉండిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మన సమాధి కార్యక్రమం అయిన వెంటనే ఎవళ్ళ కాళ్ళు ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఒంటరిగా వదిలేస్తారు. ఒంటరిగా ఉంటే గనక వాళ్ళకి చాలా బాధ అనిపిస్తది కదా! ఆ జ్ఞాపకాల నుంచి వాళ్ళు బయటికి రాగలరా? జ్ఞాపకాల నుంచి బయటికి రాలేరు. కొంతమంది కనీసం వాళ్ళకి ఓదార్చడానికి అక్కడ మనం ఉండాలి. మనం భయపడకూడదు. ఆ వ్యక్తి మళ్ళీ రాడు. ఎందుకంటే అతను పాతాళంలో చాలా బిజీగా ఉన్నాడు. సో, చాలా బిజీగా ఉన్నారు. పరదేశంలో అయినా రెస్ట్ తీసుకుంటాడు. లేకపోతే లేదా
యాతన పడే స్థలంలో అయినా ఉంటాడు. చాలా బిజీగా ఉంటాడు. అతనైతే రాడు. మరి ఏం జరుగుతదంటే గనక ఈ కుటుంబాన్ని ఓదార్చడం అనేది, వాళ్ళకు తోడుగా ఉండడం అనేది మనం చేయాలి. అదే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు వారికి ఆహారాన్ని అందించాలి. వాళ్ళు అన్నం తినలేరు కదా! బాధతో ఉన్నప్పుడు ఎవరికైనా ఆకలేస్తదా? వాళ్ళు అప్పటికే ఆ వ్యక్తిని కోల్పోయిన తర్వాత ఒక రోజో, 2 రోజులు అలా ఉండిపోతారు. వాళ్ళకి భోజనం పెట్టాలి. వాళ్ళకి తోడుగా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి. ఎందుకంటే జ్ఞాపకాల్లో వాళ్ళకి నిద్ర పట్టవు. పక్కన ఎవరో ఒకళ్ళు తోడుగా ఉంటే బావుంటది. కాబట్టి మన కుటుంబంతో సహా వాళ్ళకి తోడుగా నిలబడాలి. వాళ్ళకి ఆహారాన్ని అందించాలి. వాళ్ళని ఓదార్చాలి. ఎవరు లేకపోతే కుమిలిపోతా ఉంటారు. అందుకని మనం ఓదార్పునివ్వాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళిపోవడమో, లేపోతే ఇప్పుడు ఆళ్ళసలు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్నారనుకో, మనం చెప్పేటటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే ఆ దిన కార్యక్రమాన్ని మనం ఎంత అట్టహాస్యంగా చేద్దాము, భోజనాలు ఎలాంటివి పెడదాము, ఎన్ని రకాల ఐటెమ్స్ ఏద్దాము, చనిపోయిన వ్యక్తికి జ్ఞాపకాలుగా ఎలాంటి వస్తువులిద్దాము, ఇలా మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అప్పుల్లో ముంచేస్తామండి. యాక్చువల్లీ ఒకసారి ఆలోచించండి. మనం కామన్ సెన్స్‌తో మనం ఆలోచిస్తే, బాధతో ఉన్నటువంటి వాడిని అందరూ కలిసి ఓదార్చి వాడికి అన్నం పెట్టాలా? లేదా వాళ్ళొచ్చి గ్రామస్తులకి, బంధువులకి, దేవుని సంఘానికి అన్నం పెట్టాలా? ఎవరెవరికి అన్నం పెట్టాలి? ఒక రోగంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి వ్యక్తికి మనం మెడిసిన్స్ ఇవ్వాలా? లేపోతే అతన్ని ఓదార్చి అతనికి మనం సహాయంగా నిలబడాలా? లేదా అతను మనకు సహాయంగా నిలబడాలా? అసలే వ్యక్తిని కోల్పోయినటువంటి బాధలో వాళ్ళుంటే మనం ఇవన్నీ చేస్తే గనక ఎట్ట చెప్పండి? వాళ్ళసలే తినడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యక్తిని కుటుంబ సభ్యుని కోల్పోయారు. కొంతమంది అందరూ కూడా డబ్బులున్నటువంటి వాళ్ళుండరు గదా! మరి చాలా తక్కువ మందే ఉంటారు డబ్బున్నటువంటి వాళ్ళు. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఉన్నటువంటి కుటుంబ సభ్యుని కోల్పోతే గనక ఎంత కష్టం వాళ్ళకి. ఎదిగొచ్చినటువంటి పిల్లల్ని కోల్పోయినా, లేపోతే కుటుంబ యజమాని భర్తను కోల్పోయినా, ఆ కుటుంబం సర్వైవ్ అవ్వలేదు కదా! అలాంటి వాళ్ళకి మనం మీరు ఇలా చేయాలి, ఇలా చేయకపోతే గనక చాలా కష్టం, చాలా ఇబ్బంది అని వాళ్ళని నిందించేటటువంటి మాటలు మనం మాట్లాడకుండా వాళ్ళకి ఓదార్పునివ్వాలి. మనం వాళ్ళకి అన్నం పెట్టాలి గాని, వాళ్ళు మనకు అన్నం పెట్టాలని లేనిపోని వ్యర్థమైనటువంటి ఆచారాల్లోకి మనం మనం వెళ్ళకూడదండి. కుటుంబ సభ్యులైనా గాని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత కాకుండా ఆ వ్యక్తి చనిపోక ముందే అతని అవసరాల కోసం ఖర్చు చేసామనుకో ఉపయోగం ఉంటది కదా! కాబట్టి మనం ఆలోచించాలండి. ఊరందరిని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టడం కాదు గానీ, మన కుటుంబ సభ్యుని కోల్పోయాము. ఆల్రెడీ చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్‌లోనో, లేపోతే చాలా చాలా ప్రదేశాల్లో అనాథ శరణాలయాల్లోనో చాలామందుంటారు. వృద్ధాప్యంలోనో, రోడ్డు మీద చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళుంటారు. ఇంకా పిలిచి వాళ్ళకి ఆహారాన్ని అందించడము, ఒకవేళ మీ తండ్రి జ్ఞాపకంగా మీరేదైనా చేయాలనుకుంటే, అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేస్తే బావుంటది గానీ, వృధాగా డబ్బులనేవి ఖర్చు పెట్టకుండా ఉంటే గనక మంచిది. ఇది దేవుడిచ్చినటువంటి సందేశం. లాజరు ధనవంతుడి యొక్క ఇంటి వాకిటే ఉన్నాడు. కుక్కలు వచ్చి అతని కడుపును లాగుతుంటే, ఇతను సుఖాన్ని అనుభవించాడు గానీ, ఏ రోజు కూడా లాజర్‌ని పట్టించుకోలా. సో, ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సంపాదించినటువంటి ఆ ధనాన్ని వేస్ట్ ఖర్చులు చేయకుండా, చక్కగా వాళ్ళకి చనిపోయినటువంటి వ్యక్తికి నిజంగా ఒకవేళ మనశ్శాంతి కావాలంటే గనక సత్క్రియలు జరిగిస్తే గనక కొంచెమైనా కొంచెం ఉపశమనం కలిగే అవకాశాలుంటాయి. దీన్ని ఎలా చెప్పగలమంటే, లూకాసు వార్త 16 అధ్యాయము 27 వచనంలో ఆహ్, అతను మాట్లాడుతూ ఉంటాడు ధనవంతుడు. అప్పుడతడు, "తండ్రి అలాగైతే నాకు 5గురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెనెను." భూమి మీద తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికినటువంటి ఈ ధనవంతుడు, నేనెలాగ ఈ యాతన పడే స్థలానికొచ్చాను, నేనెలాగ ఇబ్బంది పడుతున్నాను, ఇలా కాకుండా నా కుటుంబంలో 5 సహోదరులున్నారు. కనీసం వాళ్ళైనా మార్పు చెందితే బాగుంటది. వాళ్ళు ఈ ప్రదేశానికి రాకుండా ఉంటే బావుంటదని అక్కడున్నటువంటి అబ్రహాముని వేడుకుంటున్నాడు. నువ్వు చేసేటటువంటి ఏ కార్యక్రమాలు కూడా అక్కడున్నటువంటి వాళ్ళనైతే తప్పించలేవు గానీ, వాళ్ళ దగ్గరికైతే ఏవి చేరవు. నువ్వు వాళ్ళ ఫోటో దగ్గర ఏం పెట్టినా, లేపోతే అవి చేసినా, ఇవి చేసినా ఏమి చేరవు గానీ, కానీ దేన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారంటే నిజంగా ఒకవేళ వాళ్ళు నిన్ను చూసి ఆనందపడాలంటే గనక, నువ్వు చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళ దగ్గరికెళ్ళేది ఒకటే ఒకటుంది. ఏదైనా ఉందంటే, నువ్వు చేసేటటువంటి మంచి పనులు. నువ్వు ఆ నరకం అనేటటువంటి ఆ యాతనను తప్పించుకోవడం అనే దాన్ని వాళ్ళు చూసి సంతోషిస్తారు. మన తల్లిదండ్రులు భూమి మీద బ్రతికినప్పుడే మనకు చెప్తూ ఉంటారు కదా! ఏమని? మన బంధువులవ్వచ్చు, మన స్నేహితులవ్వచ్చు, మన తల్లిదండ్రులవ్వచ్చు మనకేమని చెప్తూ ఉంటారు? నేనేదో తెలియక తప్పులు చేశానురా! నువ్వు ఇలా బ్రతకకుండా ఉంటే బావుంటది అని వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని మనకి షేర్ చేస్తా ఉంటారు. అదే విధంగా యాతన పడే స్థలానికెళ్ళినటువంటి ధనవంతుడు కూడా షేర్ చేస్తున్నాడు. ఏమని? నేను ఆల్రెడీ తప్పిపోయా. ఇంక నాకు క్షమాపణ రాదని నాకర్థమవుతుంది. మరలాంటప్పుడు
కనీసం నాకు 5గురు సహోదరులున్నారు. వారైనా గాని ఈ ప్రదేశానికి రాకుండా వారు ఈ యాతన పడే స్థలాన్ని తప్పించుకుంటే బావుంటదని కోరుకుంటున్నాడు. సో, అదే విధంగా పరదేశంకెళ్ళినటువంటి వాళ్ళైతే ఇక్కడికే రావాలని కోరుకుంటారు. యాతన పడే స్థలంలోకెళ్ళినటువంటి వాళ్ళైతే గనక నా కుటుంబ సభ్యులు ఇక్కడికి రాకుండా పరదేశంకెళ్తే బావుంటదని కోరుకుంటారు. కాబట్టి ఎవరినైనా మనం కోల్పోయినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా మన కళ్ళ ముందు ఏ కుటుంబాన్నైనా కోల్పోయినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఏంటంటే, వాళ్ళ చేత వ్యర్థమైనటువంటి ఖర్చులు మనం చేయించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని వాళ్ళని ఓదార్చడం, వాళ్ళని బలపరచడం, వాళ్ళని ధైర్యపరచడం, వాళ్ళకు తోడుగా నిలబడడం, ఆ కుటుంబానికి ఆదరణగా నిలబడడం, ఆ కుటుంబాన్ని దేవుని మీద ఆధారపడేలా చేయడం. ఇది మనం చేయాల్సిందైతే. ఇక రెండోదేంటంటే, ఒకవేళ మనమే కుటుంబ సభ్యుని కోల్పోతే గనక, మనం ధైర్యంగా నిలబడి మరణం అనేది వస్తది. ఒకళ్ళకి ముందొస్తది, ఒకళ్ళకి ఎనకాలొస్తది. కాబట్టి మరణం అనేది శాశ్వతం అనుకోవడం కాదు గానీ, మరణంతో ఇక లేరనుకోవడం కాదు గానీ, మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితాన్ని సంపాదించుకోవడానికి ఇక నుంచి మనం ప్రయత్నం మొదలుపెట్టాలి. ఇక చనిపోయినటువంటి వాళ్ళు ఆనందపడేటటువంటి విషయం, ఆళ్ళని ఒకవేళ నువ్వు ఆనందపరచాలి నీ క్రియల ద్వారా అనుకుంటే గనక, వాళ్ళ కోసం ఊరంతరిని పిలిచి భోజనాలు పెట్టడం కాదు గానీ, వాస్తవానికి చేసేది ఏది చేస్తే బావుంటదంటే, నువ్వు మంచిగా నీ యొక్క మనస్తత్వాన్ని మంచిగా మార్చుకొని నరకం నుంచి తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూ, కుటుంబ సభ్యున్ని నువ్వు కోల్పోయావు. ఆ పరిస్థితిలోకెళ్ళేవాళ్ళు ఇంకా చాలామందుంటారు చనిపోబోయేవాళ్ళు. చనిపోయినటువంటి వ్యక్తిని మనం మరలా తీసుకురాలేం. కానీ చనిపోబోయే వాళ్ళు చాలామందున్నారు. సరైనటువంటి వైద్యం అందలేక, సరైనటువంటి తిండి అందలేక, సరైనటువంటి వసతులు లేక ఇలా ఇబ్బంది పడేవాళ్ళున్నారు. నీకు నీ నీకు తోచిన దానిలో నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసి, నీ తండ్రికి సహాయం చేసినట్టుగా, నువ్వు కోల్పోయినటువంటి వ్యక్తికి సహాయం చేసినట్టుగా నువ్వు ముందడుగేస్తే గనక చాలా సంతోషంగా ఉంటది. దేవుడు చాలా సంతోషిస్తాడు. దాన్ని సత్క్రియగా చూస్తాడు. అక్కడున్నటువంటి ఎవరైతే పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో, అది పరదేశంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, లేకపోతే యాతన పడే స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా గాని, వాళ్ళు కూడా చాలా సంతోషించడం జరుగుతది. ఇక పాతాళానికెళ్ళినటువంటి మనుషులు అక్కడే శాశ్వతంగా ఉండిపోతారా అంటే గనక, దీనికి సమాధానాన్ని నెక్స్ట్ మెసేజ్‌లో మనం చూద్దాం.